హాయ్ గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్ 2024 బైపీసీ సంబంధించి బోటానీ, జువాలజీ అలానే ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. కౌన్సిలింగ్ సంబంధించి ఒక కంప్లీట్ గైడ్లైన్స్ కూడా మేమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఒక చీట్ కోడ్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ వచ్చేసి మీరు ఎగ్జామ్లోకి వెళ్ళంగానే ఇవైతే యూజ్ చేయకూడదు. మీరు ఫస్ట్ మీకు వచ్చినవి అయితే చేయాలండి. ఒక 30 to 40 బిట్స్ మీరైతే చేయగలగాలి. అలానే ఫిజిక్స్ నుంచి కెమిస్ట్రీ, బోటానీ, జువాలజీ మొత్తం మీద ఓవరాల్గా మీరు 40 బిట్స్ మీరు కనుక చేయగలిగితే ఒక 20 బిట్స్ మీకైతే ఈ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ మీద కలిసి వస్తాయి. అలానే ఒక 10 బిట్స్ మీ పెట్టిన 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయితే తక్కువ వస్తుందో ఆ ఆప్షన్ టోటల్ పెట్టినట్లే మొత్తం మీకు 60 to 70 ప్లస్ మీకైతే మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అప్పుడు మీకైతే మంచి ర్యాంక్ అయితే వస్తుంది. మీరు టాప్ అండ్ బెస్ట్ అటానమస్ కాలేజీలో మీరైతే జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. బోటానీ అండ్ జువాలజీ సంబంధించి చూసినట్లయితే మనకి ఫస్ట్ మనం లెంతియెస్ట్ ఆన్సర్స్ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో లెంతియెస్ట్ ఆన్సర్ కానీ అలానే ఆల్ ఆఫ్ ది అబోవ్ కానీ లేదనుకుంటే నన్ ఆఫ్ ది అబోవ్ కానీ ఈ యొక్క 3 ఆప్షన్స్ మనకు కనుక కనపడితే ఇక వీటిలోనే మనకైతే రైట్ ఆన్సర్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం 99% మనకి బోటానీ అండ్ జువాలజీని ఎక్కువ 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, స్టేట్మెంట్స్. వాటిలో నుంచి మనమైతే గెస్ చేయలేం కాబట్టి ఓన్లీ ఈ యొక్క 3 హింట్స్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ లెంతియెస్ట్ ఆన్సర్ కనపడితే అది పెట్టండి, లేదనుకుంటే ఆల్ ఆఫ్ ది అబోవ్, లేదనుకుంటే నన్ ఆఫ్ ది అబోవ్. ఈ యొక్క 3 ఆప్షన్స్లే మనమైతే పెట్టగలుగుతాం. మిగిలిన యొక్క స్టేట్మెంట్స్లో కావచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్లో మనమైతే గెస్ చేయలేం కాబట్టి ఒక 3 హింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీటి నుంచి. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజిక్స్ నుంచి చూసినట్లయితే ఫిజిక్స్లో యొక్క 2 స్టెప్స్ అలానే 3 హింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక్కో దాని నుంచి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి రిమూవ్ ద రాంగ్ ఆప్షన్. మనం ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక రాంగ్ ఆప్షన్ని రిమూవ్ చేయడానికి అయితే ట్రై చేయాలి. వాటిలో ఫస్ట్ వచ్చేసి మనం ఆడ్ వన్ ఉంటుంది. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆప్షన్ ఆడ్గా ఉంటే దాన్ని రిమూవ్ చేసేయండి. అలానే లో రేంజ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, అది కూడా రిమూవ్ చేసేయండి. అలానే మీకు ఇచ్చిన క్వశ్చన్ నుంచి దానికి బేస్డ్గా కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరేమనుకుంటారంటే క్వశ్చన్లో నుంచి ఆప్షన్స్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఆ ఆప్షన్ అయితే టిక్ చేయడానికి ట్రై చేస్తారు, అందుకని రిమూవ్ చేయండి క్వశ్చన్ బేస్డ్ ఆప్షన్స్ కూడా. ఈ యొక్క 3 అయితే రిమూవ్ చేయాలి ఫస్ట్. అలానే ఇప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ ఎలా పెట్టాలంటే ట్రై టు సెలెక్ట్ ద రైట్ ఆప్షన్. మనం కరెక్ట్ ఆప్షన్ పెట్టడానికి ఈ యొక్క 3 హింట్స్ అయితే యూజ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లెంతియెస్ట్ ఆన్సర్స్ అయితే మనమైతే చూడగానే కనిపెట్టాలి. ఇచ్చిన 4 ఆప్షన్స్లో లెంతియెస్ట్ ఆన్సర్ కానీ అలానే సిమిలర్ ఆప్షన్స్ కానీ అలానే పాయింట్ వాల్యూ షుడ్ బి కన్సిడర్డ్. సిమిలర్ ఆప్షన్స్ అంటే మనకి 2 ఆప్షన్స్ సేమ్గా ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్ సేమ్గా ఉన్నప్పుడు ఆ రెండిట్లోనే ఆన్సర్ అయితే ఉంటుంది. ఆ ఆన్సర్ ఏంటి అనేది మనమైతే గెస్ చేయాలి. అలానే పాయింట్ వాల్యూ షుడ్ బి కన్సిడర్డ్. అలానే ఫిజిక్స్ నుంచి మనకి కొన్ని పాయింట్స్ అందులో సబ్మిట్ చేయగానే మనకి ఆన్సర్స్ అయితే రావడం జరుగుతుంది. సబ్మిట్ చేయగానే అదే మనకైతే కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. అలానే కెమిస్ట్రీ నుంచి చూసినట్లయితే ఫస్ట్ మనం ఎలిమినేషన్ అయితే చేయాలి. ఎలిమినేషన్ ఏం చేయాలంటే డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ అయితే మనమైతే రిమూవ్ చేయాలి. ఇచ్చిన 4 ఆప్షన్స్లో డిఫరెంట్గా ఉంటుంది. అలానే క్వశ్చన్ బేస్డ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకొని కొన్ని ఆప్షన్స్ అయితే దానికి కొంచెం రిలేటెడ్గా ఉంటాయి. అలానే లో రేంజ్ ఆప్షన్స్ అయితే మనమైతే రిమూవ్ చేయాలి. ఇవి కనుక రిమూవ్ చేస్తే కరెక్ట్ ఆప్షన్ ఏదైనా మనమైతే త్వరగా గెస్ చేయొచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ ఆల్ ఆఫ్ ది అబోవ్, లేదనుకుంటే నన్ ఆఫ్ ది అబోవ్ అయితే ఉంటుంది, లేదనుకుంటే లెంతియెస్ట్ ఆన్సర్స్ కావచ్చు, లేదంటే సిమిలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకి 2 ఆప్షన్స్ సిమిలర్గా ఉంటాయి, లేదనుకుంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకి లెంతియెస్ట్ ఆన్సర్ ఉన్న అదే రైట్ ఆన్సర్ అవుతుంది, లేదనుకుంటే ఆల్ ఆఫ్ ది అబోవ్, నన్ ఆఫ్ ది అబోవ్. ఇచ్చిన 4 హింట్స్ అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి. టోటల్గా బోటానీ, జువాలజీ నుంచి అలానే ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే ఇవి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రాక్టికల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి నేనైతే చేసి చూపిస్తాను. మీరు కూడా చూస్తూ ఉన్నప్పుడు మీరైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయితే అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వన్ బెంజోయిడ్ అండ్ aromatic. సెకండ్ ఆప్షన్ నాన్ బెంజోయిడ్ అండ్ aromatic. థర్డ్ ఆప్షన్ నాన్ బెంజోయిడ్ అండ్ నాన్ aromatic. ఫోర్త్ ఆప్షన్ నాన్ బెంజోయిడ్ అండ్ యాంటీ aromatic. ఇక స్టార్టింగ్లో చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి నాన్ అనేది మ్యాచ్ అయితే అవడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్గా ఉంది. నేనైతే ఈ యొక్క ఆప్షన్ అయితే రిమూవ్ చేస్తున్నాను.
రిమూవ్ చేసింది మనకి ఈ యొక్క ఆప్షన్ అనేది ఈ యొక్క మిగిలిన 3 ఆప్షన్స్లో ఎక్కడో ఒక చోట మ్యాచ్ అయితే అవడం జరుగుతుంది. చూడండి, బెంజినాయిడ్ అండ్ ఆరోమాటిక్. చూడండి, సెకండ్ ఆప్షన్ బెంజినాయిడ్ అండ్ ఆరోమాటిక్. మిగిలిన ఏ ఆప్షన్లో కూడా మనకైతే మ్యాచ్ అవ్వట్లేదు. బెంజినాయిడ్ అండ్ నాన్ ఆరోమాటిక్ అన్నారు, ఇక్కడ బెంజినాయిడ్ అండ్ యాంటీ ఆరోమాటిక్ అన్నారు. మనకి ఇక్కడ బెంజినాయిడ్ అండ్ ఆరోమాటిక్ కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్లో కలుస్తుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, మన స్టార్టింగ్లో ఈ యొక్క 3 అనేవి మ్యాచెస్ అయితే అవడం జరుగుతుంది. ఇది ఒకటి ఆడ్గా ఉంది, దీన్ని అయితే రిమూవ్ చేశాను. రిమూవ్ చేసింది మనకి ఈ యొక్క ఆప్షన్ మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో కలుస్తుంది, అందుకని సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ -6.67 × 10⁻⁻7, అలానే సెకండ్ ఆప్షన్ -6.67 × 10⁻⁻10, అలానే థర్డ్ ఆప్షన్ -13.34 × 10⁻⁻7, అలానే ఫోర్త్ ఆప్షన్ -6.67 × 10⁻⁻9. మీరైతే ఈ యొక్క క్వశ్చన్కి అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్ ఏమవుతుందో. ఆన్సర్ చూసినట్లయితే మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది మనకి కొంచెం ఆడ్ వన్ ఉంది. నేనైతే చూడండి, ఇచ్చిన వాటిలో స్టార్టింగ్ లెటర్స్ అన్ని -6 ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చేసి -13 ఉంది. నేనైతే దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన వాటిలో మనకి ఇక్కడ 34 × 10⁻⁻7 ఎక్కడ మ్యాచ్ అవుతుంది, 34 × 10⁻⁻7. చూడండి ఎక్కడ మ్యాచ్ అవుతుందో, మ్యాచ్ అవుతుంది 34 చివరిలో 10⁻⁻7 అయితే ఇక్కడ మ్యాచ్ అవుతుంది, అందుకని ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, మనకి ఇక్కడ ఆడ్ వన్ ఉంది 13, నేనైతే దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన దాంట్లో నాకు 10⁻⁻7 అనేది ఇక్కడ మ్యాచ్ అయితే అవుతుంది, ఇంకెక్కడ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ 0.32, అలానే సెకండ్ ఆప్షన్ 6.7, థర్డ్ ఆప్షన్ 0.67, ఫోర్త్ ఆప్షన్ 67 అయితే ఇవ్వడం జరిగింది. అన్నిట్లో డిఫరెంట్గా చూసినట్లయితే మనకి ఫోర్త్ ఆప్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంది, దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ 67 ఉంది కాబట్టి మిగిలిన 3 ఆప్షన్స్లో మనకి 67 ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూడండి, మనకి థర్డ్ ఆప్షన్లో ఎక్కడైతే మ్యాచ్ అయితే అవుతుంది, అందుకని థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఆప్షన్ 2.5 HZ, అలానే సెకండ్ ఆప్షన్ 3 HZ, థర్డ్ ఆప్షన్ 1 HZ, ఫోర్త్ ఆప్షన్ 2 HZ. ఇచ్చిన వాటిలో మనకి ఫస్ట్ వన్ అనేది ఆర్డ్గా ఉంది, నేనైతే దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేస్తే 2.5 ఇంకెక్కడ మ్యాచ్ అవుతుంది, నాకు ఫోర్త్ ఆప్షన్లో మ్యాచ్ అయితే అవడం జరుగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ 2 ఉంది కాబట్టి ఇక్కడ నేనైతే 2 పెట్టేశాను, ఇదే రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, ఫస్ట్ 1 ఆర్డ్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ నేనైతే రిమూవ్ చేస్తున్నాను 2.5 HZ. అలానే రిమూవ్ చేసిన దాంట్లో నుంచి స్టార్టింగ్ లెటర్ అనేది నాకు ఫోర్త్ ఆప్షన్లో నాకైతే మ్యాచ్ అవడం జరుగుతుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, అన్ని రూట్స్లో ఉన్నాయి. స్టార్టింగ్ చూస్తే మనకి ఇక్కడ 3T, ఇక్కడ 6T ఉంది, ఇక్కడైతే 3T ఉంది, ఇక్కడ 3T ఉంది. స్టార్టింగ్లో ఇక్కడ 3T ఉంది. సెకండ్ ఆప్షన్ ఒక్కటి మాత్రం నాకైతే 6T అయితే ఉంది, దీన్ని అయితే నేనైతే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన దాంట్లో డినామినేటర్లో చూడండి G × 2D - P ఎక్కడ మ్యాచ్ అవుతుంది, G × 2D - P నాకు ఇక్కడ థర్డ్ ఆప్షన్లో అయితే మ్యాచ్ అయితే అవడం జరుగుతుంది, అందుకని థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, మనకి ఆడ్ వన్ ఉన్నది ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే అన్నీ చూసుకున్నట్లయితే ఫస్ట్లో మనకి 3T అని ఉంది, ఇక్కడ ఒక్కటి మాత్రం మనకి 6T అనేది ఉంది. గమనించండి ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడైతే 6T ఉంది, నేనైతే రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన డినామినేటర్ నాకు G × 2D - P ఇక్కడ ఒక్క చోటే మ్యాచ్ అవుతుంది, ఇంకెక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇచ్చిన 4 ఆప్షన్స్ అయితే చూడండి, మనకి ఈ క్వశ్చన్తో పని లేదు. ఇచ్చిన 4 ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ 8.5 EV, సెకండ్ ఆప్షన్ 6.0 EV, థర్డ్ ఆప్షన్ 3.0 EV, ఫోర్త్ ఆప్షన్ 1.5 EV.
ఇచ్చిన 4 ఆప్షన్స్లో నాకు 4th వన్ అయితే డిఫరెంట్గా ఉంది. దాన్ని అయితే నేనైతే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన దాంట్లో మిగతా వాటిలో ఎక్కడ మ్యాచ్ అవుతుందంటే ఎక్కడ మ్యాచ్ అయితే అవడం లేదు. అందుకని రిమూవ్ చేసిన ఆప్షన్కి ఏదైతే దగ్గరగా ఉందో ఆ ఆప్షన్ అయితే పెడతాను. ఇక్కడ వచ్చేసి నాకు థర్డ్ ఆప్షన్ 3.0 EV ఈజ్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఎందుకంటే రిమూవ్ చేసింది 1.5 EV కాబట్టి దానికి రిలేటెడ్ కావచ్చు, లేదనుకుంటే దగ్గరలో ఏ ఆప్షన్ అయితే ఉంటుందో అదే రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. అలానే నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్కి ఇచ్చిన 4 ఆప్షన్స్ అయితే చూద్దాం. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకి డిఫరెంట్ ఎక్కడ కనపడుతుందంటే ఇక్కడ అన్నింటిలో చూడండి అన్ని పాజిటివ్లో ఉన్నాయి, ఇది ఒక్కటి మాత్రం నెగిటివ్లో ఉంది. నెగిటివ్లో ఉన్నదాన్ని నేనైతే రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి నాకు పాజిటివ్ అని ఉంది. పాజిటివ్ ఇచ్చిన 3 ఆప్షన్స్లో ఇంకెక్కడైతే మ్యాచ్ అవుతుందో అదే రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ పాజిటివ్ అయితే ఉంది కాబట్టి మనకి ఇక్కడ పాజిటివ్ అయితే మ్యాచ్ అవుతుంది. అందుకని సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ NaOH అండ్ BH3, సెకండ్ ఆప్షన్ NaOH అండ్ H3BO3, అలానే థర్డ్ ఆప్షన్ NaHCO3 అండ్ H3BO3, ఫోర్త్ ఆప్షన్ Na2CO3 అండ్ H3BO3. ఇచ్చిన 4 ఆప్షన్స్లో నాకు ఆడ్ వన్ ఏది ఉంది? NaOH అండ్ B3 అయితే ఉంది. నేనైతే దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన దాంట్లో మిగతా ఆప్షన్స్లో నాకైతే ఎక్కడ మ్యాచ్ అవుతుందంటే NaOH అనేది సెకండ్ ఆప్షన్లో నాకైతే మ్యాచ్ అయితే అవడం జరుగుతుంది. అందుకని సెకండ్ ఆప్షన్ అయితే పెడతాను. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గ్రీన్ కెమిస్ట్రీ రిఫర్స్ టు రియాక్షన్స్ విచ్ అన్నారు. ఫస్ట్ ఆప్షన్ reduce the use and production of hazardous chemicals, అలానే సెకండ్ ఆప్షన్ స్టడీ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్లీ స్లో రియాక్షన్స్, థర్డ్ ఆప్షన్ ఆర్ రిలేటెడ్ టు సాయిల్ ఎరోజన్, ఫోర్త్ ఆప్షన్ స్టడీ ఆఫ్ గ్రీన్ లీవ్స్ అన్నారు. ఇచ్చిన 4 ఆప్షన్స్లో నాకు లెంతియెస్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అయితే కనపడుతుంది. అందుకని ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అయితే పెట్టాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వెన్ డిఫరెన్సెస్ ఇన్ బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ 2 లిక్విడ్స్ ఇన్ టూ స్మాల్ దెన్ ద సపరేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై. ఫస్ట్ ఆప్షన్ స్టీమ్ డిస్టిలేషన్, సెకండ్ ఆప్షన్ సింపుల్ డిస్టిలేషన్, థర్డ్ ఆప్షన్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, అలానే ఫోర్త్ ఆప్షన్ వ్యాక్యూమ్ డిస్టిలేషన్. ఇచ్చిన 4 ఆప్షన్స్లో నాకు లాస్ట్లో డిస్టిలేషన్స్ అనేది కామన్గా అయితే ఉంది. మిగతా ఫ్రంట్ లైన్లో చూసుకున్నట్లయితే మనకి థర్డ్ ఆప్షన్ అనేది నాకు లెంతియెస్ట్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ అయితే పెడుతున్నాను. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్స్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ 0.09G, సెకండ్ ఆప్షన్ 0.81G, అలానే థర్డ్ ఆప్షన్ 1.35G, ఫోర్త్ ఆప్షన్ 0.27G అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన 4 ఆప్షన్స్లో నాకు అన్ని స్టార్టింగ్లో 0 ఉంటే నాకు ఇక్కడ మాత్రం 1 అయితే ఉంది. నేనైతే దాన్ని రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన దాంట్లో రైట్ సైడ్ నాకు 35 అవుతుంది. 35కి దగ్గరలో ఏదైతే ఉందో అదే ఆప్షన్ అయితే కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. 35కి దగ్గరలో 0.27 దగ్గరలో ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ 511.0 cm² మాల్ ఇన్వర్స్, అలానే 390.5 cm² మాల్ ఇన్వర్స్, 256.2 cm² మాల్ ఇన్వర్స్, 240.9 cm² మాల్ ఇన్వర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన 4 ఆప్షన్స్లో నాకు చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ అయితే డిఫరెంట్గా అయితే ఉంది. ఫస్ట్ ఆప్షన్ నేనైతే రిమూవ్ చేయడం జరుగుతుంది. రిమూవ్ చేసిన ఆప్షన్స్లోంచి మిగిలిన 3 ఆప్షన్స్కి మనకి 511 అనేది ఏ ఆప్షన్కి అయితే దగ్గర ఉందో అదే రైట్ ఆన్సర్ అయితే అవడం జరుగుతుంది. 511 అనేది నాకు 390కి అయితే దగ్గరలో ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది.